అబ్బాయిలకి అమ్మాయిలు ఉన్నారు సిగ్గా, అమ్మాయిలు అడగడానికి అబ్బాయిలు ఉన్నారు సిగ్గా. మీరు 10th క్లాస్ చదువుతున్నారా, అలాగే మీరు ఇంటర్ చదువుతున్నారా, మీరు బీటెక్ లేదా డిగ్రీ చదువుతున్నారా, ఇంకా కాంపిటేటివ్ ఫీల్డ్కి వెళ్ళి ఎవరైనా కోచింగ్ తీసుకుంటున్నారా? మీరు అందరినీ ఒకటి అడుగుతున్నాను, మనం అందరం క్లాస్కి వెళ్తున్నాం కదా, ఏ ఒక్క సబ్జెక్ట్ సార్ వచ్చి క్లాస్ చెప్తారు. మనకి ఏదైనా డౌట్ వస్తే సార్ని అడుగుతున్నారా మామ? మీకు డౌట్ వస్తే మీరు అడిగితే ఓకే మామ. కొందరు చెప్తున్నా, మన డౌట్ వస్తే ఎందుకు మనం అడగలేకపోతున్నాం? డౌట్ అడగడానికి సిగ్గా మామటమా? అబ్బాయిలకి అమ్మాయిలు ఉన్నారు సిగ్గా, అమ్మాయిలు అడగడానికి అబ్బాయిలు ఉన్నారు సిగ్గా. మనం ఏమైనా ఫ్రీగా వెళ్తున్నామా చెప్పండి? స్కూల్ కానీ, కాలేజ్ కానీ, ఇన్స్టిట్యూట్ కానీ, డిగ్రీ కానీ, బీటెక్ కానీ, దీని అన్నిటికి ఫీజు కడుతున్నాం కదా. ఇన్ కేస్ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళినా మనం ఇచ్చే ట్యాక్స్ బట్టే వాళ్ళకి శాలరీ వెళ్తుంది కదా. సో మనమైతే ఫ్రీగా వెళ్ళట్లేదు, మనం డబ్బులు ఇచ్చే వెళ్తున్నాం. భయం ఉండొచ్చు, భయం అందరికీ ఉంటుంది, బట్ క్లాస్లోకి వెళ్ళాక మొహమాట ఉండకూడదు. ఎందుకంటే ఆ రోజు చెప్పింది ఆ రోజు అడగపోతే మరి ఇంకెప్పుడు అడుగుతాం? మీకు వచ్చే డౌట్ నలుగురికి ఆ డౌట్ ఉంటుందేమో, మనం లేచి అడిగితే కదా సార్ ఏమంటారో తెలుస్తుంది. మొహమాట సిగ్గు, అమ్మాయిలు నవ్వుతారేమో అని, అబ్బాయిలు నవ్వుతారేమో అని. మనం అప్పుడే ఏం అడగలేకపోతే రేపు పొద్దున్న ఒక నలుగురిని ఏమడుగుతాం మామ? మనం చిన్నప్పటి నుంచి స్కూల్ నుంచి మనకు మొదలు పెడితే ప్రజెంట్ ఇప్పుడు మనం ఏం చదువుతున్నాం, అప్పుడు డౌట్ అడగడానికి సిగ్గు మొహమాట ఉండక. సో యాక్టివ్గా ఉండండి, క్లాస్లోని టీచర్తో ఫ్రెండ్లీగా ఉండండి. మెయిన్ మన టీచరే మన గురువు. ఏమావా మీ టీచర్ ఏమైనా క్వశ్చన్స్ అడగొద్దు అంటున్నారా? ఒకసారి కామెంట్ చేయి, ఏ స్కూల్ అంటున్నారో, ఏ కాలేజ్ అంటున్నారో.